ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నీ ధ్యానము కొరకై లోకా శుభవార్త నుండి 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివిన ఈ లేఖన భాగములో మన ప్రభువైన యేసునాథుని గురించి చెప్పబడిన మాట, మన ప్రార్థన జీవితానికి ఆయనే మాదిరి, ఆయనే మనకు మాదిరి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, మనం ఆలోచించాలి. ఏమిటి మనం గమనించవలసిన విషయం, ఏంటి మనం ఆలోచించవలసిన విషయం అంటే, మరి మనం ఎక్కడ సమయాన్ని ఎక్కువ గడుపుతున్నాము, మన దినచర్యలో మనం ఎక్కువగా ఎక్కడ సమయాన్ని గడుపుతున్నాం, ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, మరి ఏదో విధముగా సమయం గడిపే పరిస్థితి అనేది జరిగిపోతుంది. అయితే మరి ఆధ్యాత్మికముగా దేవునితో మనకున్న అనుబంధాన్ని బట్టి దేవునితో మనం ఎంత సమయం గడుపుతున్నాము, ప్రార్థనలో ఎంత సమయం గడుపుతున్నాము అనేది మరి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక సందర్భములో అపోస్తలులు ఏమని అంటే ఏ విధంగా తెలియజేశారు, అపోస్తలులు తెలియజేసిన విషయం ఏమిటి చూద్దాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 4వ వచనంలో అంటారు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. వారు దేనికి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు? బల్ల యొద్ద పరిచర్య చేసేదానికి కాకుండా ఇంకా ముఖ్యమైనదిగా ప్రార్థన జీవితం విషయంలో, అంటే ప్రార్థించుటలో, వాక్య పరిచర్య విషయంలో వారు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత చూపుతున్నారు చూడండి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుము అనేది. అంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యం, అంటే ఎంత గొప్పది అనే విషయాన్ని వీరు అపోస్తలులు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనము మన యొక్క సమయాన్ని ఎక్కువగా ఎక్కడ గడుపుతున్నాము, దేవునితో గడిపే సమయం ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, ప్రార్థనలో మనం ఎంత గడుపుతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి, మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఏదో రూపంలో సమయం గడిపేస్తున్నాం. దుష్టుడు కూడా అలాగే మనకు రకరకాలుగా పరిస్థితులు కలుగజేసి వృధాగా సమయాన్ని గడిపే పరిస్థితి కొన్నిసార్లు మనకు కలుగుతుంది. కానీ దేవునితో అంటే ప్రార్థనలో ఎక్కువ గడిపే సమయం మనకు ఈ మధ్య ఉండట్లేదు కదా. ఎందుకని పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మనకు మాదిరి చూపిన యేసు ప్రభువారు ఇక్కడ మనకు తెలియజేస్తున్న, అంటే ఆయన గురించి చెప్పని మాటను మనం చదువుకున్నాం, గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? మనమును మనకు ఆయన చూపిన మాదిరిని బట్టి ప్రార్థన చేయుటలో గడుపుట అనే ప్రక్రియ, అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఏమండి, మనం ఎక్కువగా ప్రార్థనలో గడిపే అలవాటు చేసుకోగలిగితే ఆ ప్రార్థన జీవితం అనేది మన వ్యక్తిత్వాన్ని చెక్కుతుంది, మరి దేవుని ఆశీర్వాదాలు పొందటానికి సహాయం చేస్తుంది, అనేకులకు ఆశీర్వాదంగా ఉండేటట్లు మనలను నడిపిస్తుంది. కాబట్టి మనము ప్రార్థన యందు ఎక్కువ గడిపేటట్లు మనం జాగ్రత్త పడాలి, నేర్చుకోవాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశం, మన అనుభవంలోకి రావలసిన విషయం అది. కాబట్టి ఈ సందేశం వింటున్న వారు ఆలోచించండి, మనం సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాం. అన్నిటికీ సమయం ఇచ్చి ప్రార్థన చేయటానికే మన జీవితంలో సమయం లేనట్లుగా చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకంటే దినములు చెడ్డవి గనక అన్నాడు కదా అపోస్తలుడైన పౌలు. మరి సమయమును పోనీయక, అంటే సమయం పోనీయక అంటే అర్థం ఏమిటి? ఎందుకు అట్లా చెప్తున్నాడంటే, సమయం అనేది సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు మన దినాలలో. ప్రతిదీ మనం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలి. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో, మన దైనందిక జీవితంలో, మన అనుదినము, మన దినచర్యలో, మన విశ్వాస జీవితంలో ఎక్కడ ఎక్కువగా గడుపుతున్నాం, సమయం ఎక్కువ ఎక్కడ గడిపే పరిస్థితి మనకు ఎదురవుతుంది, దేవునితో గడిపే పరిస్థితి మనకు ఉందా, ప్రార్థనలు ఎక్కువ గడపగలుగుతున్నామా, ప్రార్థన చేస్తున్నాం, చేయకుండా మనం ఉండలేం, ప్రార్థన చేస్తున్నాం. ఏమంటే ఆ ప్రార్థనలో ఎలా గడుపుతున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి.
చాలామంది జీవితాలలో చేద్దామనుకుని మరి చేయలేని పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి. అందరూగా మేము ఎప్పుడు అనుకోకూడదు. చాలామంది గడపగలుగుతున్నారు ఎక్కడ దేవునితో ప్రార్థనలో, కానీ ఎక్కువ మంది చూస్తే అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. కాబట్టి ఒక నూతన తీర్మానముతో మనం ముందుకు సాగాలి. ఏమంటే ఇక్కడ యేసు ప్రభువు వారి గురించి చెప్పిన మాట ఉంది, ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి. ఆయన ఉద్దేశం, ఆయన మనసు ఎలాగుంది? ప్రార్థన చేయుటకు. ఈరోజు మన మనసు ఎలా ఉంది ఆలోచిద్దాం. ప్రార్థనలో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నామా? ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాం. ఏమండి వాక్యము కూడా అంటే వాక్యం డిస్కషన్ పెట్టుకుంటాం. వాక్యంతో అంటే వాక్యం గురించి ఎవరితో మాట్లాడడానికి డిస్కషన్ పెట్టుకుంటాం. డిస్కషన్ అది. అలాగే ఎవరితోనైనా మరి ఎక్కడికైనా వెళ్ళడానికి ఎక్కువగా సమయాన్ని ఉపయోగిస్తుంటాం. అంటే వాక్యం చెప్పడానికైనా, వాక్యం మాట్లాడటానికైనా, మరి ఏదైనా పరిచయం చేయడానికైనా ఎక్కువగా సమయం గడిపే అవకాశాన్ని మనం కలిగి ఉంటాం. కానీ ఎక్కువగా దేవునితో ఏకాంతముగా మరి ప్రార్థనలో గడిపే సమయాన్ని అన్ని వేళలా మనం పొందలేకపోతున్నాం. అండి చాలామంది అని కాదు, కానీ కొంతమందికి అయితే అనుభవం ఉంది, లేనివారు ఎవరు ఉండరండి. కానీ ఎక్కువగా చూస్తే అనుకుని చేయలేని వారు ఎక్కువ మంది ఉన్నారు. ఏమండి అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. కానీ గడపగలిగే స్థితిని మనం పొందగలిగితే, యేసయ్య చూపిన మాదిరిలో మనం ముందుకు సాగితే మనం ఎంతో దీవెన పొందగలుగుతాం. కనుక ఆలోచిద్దాం, మరి నూతన తీర్మానం తీసుకుందాం. దేవుని పాద సన్నిధులు ఎలా గడపాలో నేర్చుకుందాం. అంటే దేవునితో గడిపే అనుభవాన్ని పొందుకొని ఆశీర్వాదం అనే అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడే రీతిగా మనం ముందుకు సాగుతూ అనేకులకు ఆశీర్వాదంగా ఉండేటట్లు దేవుడే మనల్ని నడిపిస్తాడు. కనుక మనము దేవునితో గడుపుట అనగా ప్రార్థనలో గడుపుట అనే అనుభవంలోనికి ముందుకు వెళదాం. దేవుడు మనకు అతి కృపనిచ్చి కాపాడును గాక. ఆమేన్.